ఈరోజు నేను ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 8,10,10,182 మంది దివ్యాంగులకు పింఛన్లు ఇస్తున్నాం. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వికలాంగుడు కానివాడికి పింఛన్ ఇస్తున్నారు. ఎవరైతే అసలు వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ చూస్తే నాకు అనిపించింది, అర్హులకి పింఛన్లు ఇవ్వాలి, అర్హులకు అందరికీ ప్రభుత్వం అండగా ఉండాలి. ఎవరైనా సరే అనర్హులుంటే ప్రభుత్వ ధనాన్ని దోస్తా ఉంటే దోపిడీ చేస్తే అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మీలో కూడా ఒక మార్పు రావాలి. చెడును చెడు అని చెప్పాలి, మంచిని మంచని చెప్పాలి. ఎప్పుడైతే ఆ ధైర్యం మీకు వస్తుందో, ఆ సామాజిక బాధ్యత మీకు వస్తుందో, అప్పుడు మీ అందరికీ న్యాయం జరుగుతుంది. అదే నిజమైన రామరాజ్యం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.